హలో అండి అందరికీ. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా! మరి మీరు మీ దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారా? ధనుర్మాసంలో మనం ఇలా చేసుకుంటాం కదండీ! వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజున ఏ ఆలయంలోంచైనా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్తారు కదా! అందుకని చెప్పి మేము ఎన్ఏడిలో ఉంటాం కాబట్టి మాకు దగ్గరలో మురళీనగర్లో ఉన్నటువంటి వైభవ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే మేము వెళ్ళామండి. నేను నా కొలీగ్స్తో పాటు వెళ్ళానన్నమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి కుదరలేదు. అందుకని చెప్పి 7:30 8:45 అనే టైంకి మేమైతే రీచ్ అయ్యాము. సో జనాలైతే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర దీపాలు పెట్టుకొని ఇంకా దర్శనానికి కూడా వస్తారు కాబట్టి వచ్చారనమాట చాలామంది. అలాగే మేము కాసేపు లైన్లో ఉండి ఎలాగో ఒకలాగా లోపలికైతే వెళ్ళిపోయాము. గుడి లోపల ఉన్నటువంటి దేవుడినైతే వీడియో తీయడానికి కుదరలేదు, కానీ నేను టెంపుల్ బయట ఉన్నటువంటి సరౌండింగ్స్ అంతా కూడా కవర్ చేశానన్నమాట. ఇది మురళీనగర్లో ఉందండి వైభవ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది చాలా ఫేమస్ ఇక్కడ మాధవధార, మురళీనగర్, ఎన్ఏడి ఈ సరౌండింగ్లో ఉన్నవాళ్ళు కానీ, సింహాచలం సరౌండింగ్లో ఉన్నవాళ్ళు కానీ సింహాచలంతో పాటు ఈ టెంపుల్కి కూడా బాగా ఎక్కువగా వస్తారనమాట. ప్రతి శనివారం కూడా పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ఇలాంటి స్పెషల్ డేస్లో అయితే ఇంకా ఎక్కువగా ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయన్నమాట. సో మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చిన తర్వాత గుడి చుట్టూ తిరిగి అన్నీ చూస్తున్నాము. ధనుర్మాసం అనేది చాలా ప్రత్యేకమైనదండి. ఈ మాసంలో విష్ణుమూర్తిని మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు. సో ఈ నెల రోజులు కూడా ఏంటంటే తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామికి సుప్రభాతానికి బదులు తిరుప్పావై గానము, ఇంకా తులసీ దళాలకి బదులు సహస్రనామార్చనలో బిల్వ పత్రాలను వాడతారనమాట. అయితే విష్ణుమూర్తి ఆలయాల్లో ఈ నెల రోజులు కూడా పొద్దున్నే నివేదనలు చేసి పిల్లలకి అనేది ప్రసాదాలు పంచుతారండి. దీన్ని బాలభోగం అంటారు. అయితే ధనుసు రాశిలోనికి సూర్యుడు ప్రవేశించి మళ్ళీ తిరిగి మకర రాశిలోనికి ప్రవేశించేంత వరకు ఉన్న మాసాన్ని ధనుర్మాసం అంటాం కదా! సో మకర సంక్రాంతి అనేది జరిగే వరకు కూడా ధనుర్మాసమే అన్నమాట. అయితే ఈ మాసం ఎందుకు ఇంత ప్రత్యేకత వచ్చింది అంటే, ఈ మాసంలో అంటండి దేవతలు బ్రహ్మ ముహూర్తంలో లేచి పొద్దున్నే పూజలు చేస్తారటండి విష్ణుమూర్తికి. సో అలాగే గోదాదేవి కూడా ఈ నెల రోజులు కూడా ధనుర్మాస వ్రతం చేపట్టి స్వామి దీక్ష చేపట్టిందంట. స్వామిని ప్రసన్నం చేసుకుందంట. అయితే ఈ నెల రోజులు కూడా పొద్దున్న సాయంత్రము ఎవరైతే ఇంట్లో దీపాలు పెట్టి పూజా కార్యక్రమాలు నిత్య దీపారాధన చేసి విష్ణుమూర్తిని పూజిస్తారో, లేదంటే తులసిని పూజిస్తారో వాళ్ళకి మహాలక్ష్మి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తుందని చెప్పి పురాణంలో ఉందని. అలా కాకుండా ఈ ధనుర్మాసంలో ఒక్క రోజైనా సరే విష్ణుమూర్తిని పూజిస్తే 1000 సంవత్సరాలు విష్ణుమూర్తిని భక్తితో కొలిచినట్లేనటండి. అంత పుణ్యం లభిస్తుందట ఒక్క రోజైనా సరే విష్ణుమూర్తిని పూజిస్తే. విష్ణుమూర్తికి ప్రత్యేకమైన మాసం కావడం వల్ల ఆలయాలన్నిటిలో కూడా ఆండాలమ్మ పూజ, తిరుప్పావై పఠనము, గోదా కళ్యాణము, రంగనాథ కళ్యాణము ఇలాంటి పూజలన్నీ కూడా చేస్తూ ఉంటారండి. సో మేము వచ్చిన ఈ టెంపుల్లో ఏంటంటే రంగనాథ కళ్యాణము, ఇంకా గోదాదేవి ఆండాలమ్మ పూజ అనేటువంటివి ఇలా చిన్నపిల్లలు కోలాటం ద్వారా ప్రదర్శించారు. చాలా చక్కగా చేశారండి. పిల్లలందరూ కూడా యూనిక్గా ఒకే రకమైనటువంటి డ్రెస్ వేసుకొని ట్రెడిషనల్గా తయారయ్యి ఇలా నాట్యం చేస్తుంటే, కోలాటం చేస్తుంటే చాలా బాగుంటుంది కదా! సో అయితే గుడి ఆవరణలో ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో ఒకవైపు ఇది ఏర్పాటు చేశారండి. ఇంకోవైపు వచ్చి భక్తి గీతాలు అనేవి ఒక 2-3తో పాడిస్తున్నారనమాట. వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి గీతాలు. సో లైన్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా వీటితో మోస్ట్లీ కాలక్షేపం అయితే జరిగిపోతుంది. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కూడా. టెంపుల్ అంతా కూడా చాలా చక్కగా అలంకరించారండి. పసుపు ఇంకా లైట్ ఎరుపు రంగు ఉన్నటువంటి బంతిలతో అలంకరించారనమాట. గుడి ఆవరణ అంతా కూడా చాలా సందడిగా ఉంది. అయితే ఈ ధనుర్మాసంలో
వైష్ణవులు అనేది ఎక్కువగా ధనుర్మాస వ్రతం చేస్తారండి విష్ణుమూర్తిని పూజించడానికి. ఈ ధనుర్మాస వ్రతం చేపట్టడం వల్ల ఏంటంటే ఇహలోక సుఖాలు, మోక్షం అనేది కలుగుతుందని, ఎంతో పుణ్యం లభిస్తుందని చెబుతూ ఉంటారనమాట. అయితే మన పెద్దలు పాతకాలం నుంచి చూసుకున్నప్పటికీ కూడా కార్తీక మాసం తర్వాత ధనుర్మాసంలో అనేది ఎవరైనా సరే శరీరాన్ని విడిచిపెడితే అది ఎంతో పుణ్యమని, మంగళమని చెబుతూ ఉంటారు. ఇది కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించి మకర సంక్రాంతి అంటే మకర రాశిలోనికి ప్రవేశించేంత వరకు ఉన్నటువంటి కాలాన్ని ధనుర్మాసం అంటామని చెప్పాం కదా. ఏ రోజైతే మకర రాశిలోనికి ప్రవేశిస్తాడో దానిని మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటామన్నమాట. సో ఈ నెల రోజుల్ని ఏంటంటే నెలగంట లేదా నెల పట్టడం అని కూడా అంటూ ఉంటారు. ఈ నెల రోజులు కూడా అన్ని ఆలయాలు, ఇల్లు అంతా కూడా పండుగ వాతావరణంతో కలకలలాడుతూ ఉంటుందండి. నేను దర్శించుకున్న ఈ ఆలయాన్ని మీకు చూపించాను. మరి మీరు ఏ ఆలయాన్ని ఈరోజు దర్శించారో నాకు కమెంట్లో తెలియచేయండి. ఓకేనా? నా వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.